నమో నమః. శ్రీరామాయణం జీవన రామాయణం. ఈ జీవన రామాయణం అనేటటువంటి శీర్షికతో మనం అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి అమోఘమైన అద్భుతమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి జ్ఞానాత్మకమైన విషయాలను మనం నేర్చుకుందాం. అసలు ఈ విషయాలు కనుమరుగైపోయినాయి. ఎన్ని విషయాలు, ఎన్ని అద్భుతమైనటువంటి సూక్తులు, మనకి దిశానిర్దేశం చేసినటువంటి మాటలు, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో ఎట్లాగో దాన్ని చేర్చేటటువంటి పరిస్థితి లేదు. చేరుస్తారేమో, ఇప్పటికీ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో అటువంటి సిలబస్లో వస్తున్నాయి, సంతోషం. కానీ అన్నీ ప్రభుత్వమే చేయాలి, అన్నీ అదే పట్టించుకోవాలి అనేటువంటి ధోరణి కొంచెం పక్కన పెట్టి, మనము మన గ్రంథాల్లో, మన ఋషులు, మన మహాత్ములు, మన ఆర్ష సంపదలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాం? ఇలా జరగకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పరమేశ్వరుని అనుగ్రహం వలన, ఆ శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క చరణారవింద అనుగ్రహం వలన ప్రారంభించుకొని ముందుకు వెళ్దామనేటువంటి సదుద్దేశంతో ప్రారంభించడమైనది. కాకపోతే మొదటి శ్లోకం, బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః వీర్యవాన్ న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. ఈ శ్లోకం అయోధ్యకాండలో మొట్టమొదటి సర్గలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆయన యొక్క వైభవాన్ని, వైశిష్ట్యాన్ని చెప్తూ వాల్మీకి మహర్షి ఈ శ్లోకాన్ని ఇస్తారు. ఒక వరుసగా కొన్ని శ్లోకాలు వస్తాయి. సజనిత్యం ప్రశాంతాత్మ మృతుపూర్వం తు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే వీర్యవాన్ న చ వీర్యేణ మహతాస్. ఈ బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః వీర్యవాన్ న చ వీర్యేణ మహతాస్వేన విస్మితః. శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయాన్నాస్తపై నిత్యం అస్త్రయుగ్యాంతరేష్వపి. ఇట్లా కొన్ని శ్లోకాలు వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి. అందరికీ, ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక్కరికే కాదు, శ్రీరామచంద్రమూర్తికితో పాటు వారికి దాన్ని అనుసంధానం చేస్తూ వాల్మీకి మహర్షి ఈ శ్లోకాన్ని సమస్త సమాజానికి ఇచ్చినారు. మనము మన పిల్లలకి, మన సమాజంలో మనం ఎట్లా ప్రవర్తించాలనేటటువంటిది ఈ శ్లోకంలో ఒకసారి చూద్దాం. బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః. బుద్ధిమాన్, బుద్ధిమంతుడు ఈయన అనేటువంటి అది ఈ పదం అందరికీ తెలుసు. మనమందరం బుద్ధిమంతులంగా ఉండాలి. బుద్ధిమాన్ అంటే యస్య బుద్ధి అస్తి అస్య బుద్ధి అస్తి ఇది బుద్ధిమాన్. బుద్ధి అస్మిన్ వర్తతే ప్రకాశతే ఇది బుద్ధిమాన్. బుద్ధి ఈయనలో ఉంది, బుద్ధి కలిగి ఉన్నది కాబట్టి బుద్ధిమాన్. బుద్ధిమాన్ మధురాభాషి, మధురమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి స్వరూపము వ్యక్తి. మధురాభాషి అంటే ఎప్పుడు మధురమే, కోపం వచ్చినా మధురంగానే చెప్తాడు. కోపం వచ్చినా అట్లా మాట్లాడితే ఎట్లుంటుందంటే మంచి, అబ్బా ఎంత బాగా చెప్తున్నాడా, కోపం కూడా ఎంత బాగా చెప్తున్నాడరా అన్నట్టు అనిపిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పదం ఇది. ఇవాళ పిల్లలు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, పెద్దవాళ్ళంటే అమ్మ నాన్న అంటే వాళ్ళతో ఎప్పుడూ అట్లా మాట్లాడద్దు, సరే ఇక పక్కన పెడితే, ముందు మన తాతమ్మలు తాతయ్యలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. వయసు మీద పడిన తర్వాత కొంచెం చాదస్తము, కొన్ని విషయాల్లో అట్లా మంకుపట్టు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా అవి మనం తెలుసుకొని అర్థం చేసుకోవాలి. ఈ ఒక ఇంజనీరింగ్ చదివేటటువంటి ఆ కక్షలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేదా ఉద్యోగస్తులు కానీ, ఈ ఒక యుక్త వయసు అంటే ఒక 25, 30, 35, 40 సుమారు ఈ వయసు సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పెద్దవాళ్ళని చిదరించుకుంటారు. అసలు ఓపిక అనేది ఉండదు. వాళ్ళు ఎన్ని చూసి వచ్చినారు అక్కడికి, ఎన్ని చూసి వృద్ధాప్యాన్ని పొందినారో
వాళ్ళొక మాట చెప్తున్నప్పుడు దాంట్లో ఎందుకు వాళ్ళు అట్లా ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? వాళ్ళున్న సమాజం అప్పుడు అట్లాగే ఉన్నది. వాళ్ళు అదే దృష్టితో చూస్తారు. దాంట్లో తప్పు కూడా లేదు. ఇప్పుడు అరే పొద్దున్నే లేరా, పొద్దున్నే లేరా, స్నానం చేయరా, స్నానం చేయరా అంటారు. మరి స్నానం చేయరా, పొద్దున్నే లేవరా అనేది వాళ్ళు చేసినారు. వాళ్ళు చేసి, అనుభవించి, దాని యొక్క ప్రయోజనాన్ని పొంది ఎన్ని వాళ్ళు దాటుకొనొచ్చినారో, దాన్ని మనం ఆలోచించుకొని, అరే వీళ్ళ స్వభావమే అట్లాంటిది. అన్నీ చూసొచ్చినారు కాబట్టి, నేను పెద్దయిన తర్వాత కూడా నేను ఇట్లనే ఉంటానేమో, నేను ఇట్లనే ఉంటా. ఎవ్వరైనా అంతే. మన మనస్సు మన చేతిలో ఉండదు కదా! మన మనస్సు మన చేతిలో ఉంటే ఇక మనం అందరం ఋషులమే. అందుకే ఈ విషయాన్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆలోచించుకొని, మనము కొంచెము వాళ్ళ తరపు నుంచి, వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించుకొని, సంయమనంతో బుద్ధిమాన్ మధురాభాషి, మధురంగా దానికి ఉత్తరం చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇది మానేసి అస్తమానం చిదరించుకోవడం, నువ్వు అట్లనే అంటావు, పో నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఒర్రకు. ఇట్లాంటి పదాలు ఏంది, ఎందుకు చెప్పు, ఏం సాధిస్తాం ఇట్లాంటి పదాలతో? తల్లిదండ్రులతో ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అమ్మ ఒక మాట అన్నది, నాన్న మాట అన్నారంటే సరే, వాళ్ళ ఉద్దేశం ఏదో, అప్పటికి వాళ్ళు తప్పున్నా సరే పోనీ, తర్వాత ఇంకా ఏమైతే తప్పు ఉంటే, ఇప్పుడు మన తప్పు ఉంటే నమస్కారం, క్షమించండి నాన్న. సరే నాన్నగారు తప్పు ఉంటే సరే, నేను తప్పులు చేయలేదా, అందరి ముందు వద్దు, గౌరవంగా వెళ్ళి నాన్నగారితో, నాన్న ఇది ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా నాన్న, కొంచెం మీరే ఆలోచించండి. మధురాభాషి, బుద్ధిమాన్ మధురాభాషి, పూర్వభాషి. మధురాభాషి అనే పదం నేర్చుకున్నాం కదా, తర్వాత పూర్వభాషి అనే పదం నేర్చుకుందాం. శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.